హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారిని, శ్రీ అమన్ హనీ అలీఖాన్ గారిని, శ్రీ భానుప్రకాష్ గారిని మనందరి కరతాల ధ్వనుల మధ్య సాదరంగా, సవినయంగా, సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. సో మరి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ బమ్మిడపాటి రామ్మూర్తి గారు ఈనాటి ఈ కార్యక్రమ ప్రత్యేక విశిష్ట ఆత్మీయ ముఖ్య అతిథిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా, తోడుకొని రావాల్సిందిగా వారిని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా క్రియాయోగ మార్గంలో వారు నడుస్తూ పూర్తిగా 7-8 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ క్రియాయోగ ఆచార్యులుగా ఎంతో మందికి దీక్షనిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారికి మనందరి కరతాల ధ్వనుల మధ్య మరొకసారి హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ తరపున హృదయపూర్వక సాదర స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అలాగే మరి తదుపరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఈనాటి ఈ కార్యక్రమ ఒకానొక ఆత్మీయ అతిథి, విజయవాడలో మొట్టమొదటి పిరమిడ్ ని నిర్మించిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, అలాగే ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులుగా విశేషమైన కృషి చేస్తున్నారు. ధ్యాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ల లక్ష్యాల సాధనకై వీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం, అసామాన్యం, అనన్య సామాన్యం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తున్న ఒకానొక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారిని మనందరి కరతాల ధ్వనుల మధ్య సాదరంగా, సవినయంగా, సభాముఖంగా, సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా వ్యవస్థాపకుల్ని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీమతి పెనుమత్స శిరీష సత్యం గారు, 31వ డివిజన్ కార్పొరేటర్, విజయవాడ, వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా మనందరి కరతాల ధ్వనుల మధ్య ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కళ్యాణ్ రామిరెడ్డి గారు, మానస సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు, తాడేపల్లిగూడెం, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గా ఉంటూ అత్యద్భుతమైనటువంటి మానస సరోవర ఆశ్రమాన్ని నిర్మించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలలు కన్న అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం తనదైన స్థాయిలో సాంకేతికంగా, ధ్యానపరంగా, ధ్యాన ప్రచారం పరంగా అన్ని రకాలుగా కూడా విశేషమైన కృషి చేస్తున్నారు శ్రీ కళ్యాణ్ రామిరెడ్డి గారు. మనందరి కరతాల ధ్వనుల మధ్య ఈనాటి కార్యక్రమానికి ఒకానొక ఆత్మీయ అతిథిగా విచ్చేసిన, వారి అమూల్య సమయాన్ని వెచ్చించి విచ్చేసిన కళ్యాణ్ రామిరెడ్డి గారికి సాదర స్వాగతం సభాముఖంగా మనందరి చప్పట్ల మధ్య మనం తెలియజేస్తున్నాము. సో వ్యవస్థాపకులు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే శ్రీ కె చెన్నకేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు. సో మరి ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గా ఉంటూ మరి ఎంతో ధ్యాన ప్రచారాన్ని, ఆధ్యాత్మిక సేవని చేస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం తన వంతు పాత్రని విశేషంగా పోషిస్తున్న గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమం ఒకానొక ముఖ్య అతిథి శ్రీ కె చెన్నకేశ్వరరావు గారిని మనందరి చప్పట్ల మధ్య సాదరంగా, సంతోషంగా, ఆనందంగా, ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆకురాతి సాంబశివరావు గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనందరి చప్పట్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో మరి ముఖ్య అతిథులతో సభా వేదిక ఎంతో నిండుదనంతో కనిపిస్తూ ఉంది. మరి భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమాన్ని అయినా సరే మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాం. మరి వేదికపై ఆసీనులైన ముఖ్య అతిథులు, అలాగే హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సవినయంగా వారిని మనందరి చప్పట్ల మధ్య ప్రార్థిస్తున్నాం. సో జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. దయచేసి వ్యవస్థాపకులు మరియు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్. సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
సో మరి ఇప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో చక్కగా అలరింపజేసినటువంటి చిన్నారుల్ని వేదికపైకి ఆహ్వానించుకుందాం. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ముందుగా వారికి మనం బహుమతుల ప్రదానోత్సవం జరుపుకుందాం. తదుపరి అతిథుల సందేశాలను తీసుకుందాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య మరి ఎంతో చిన్న వయసులో ఎంతో శ్రద్ధ, దీక్ష, ఒక ప్యాషన్తో ఎంతో అద్భుతంగా కూడా మరి వారు నాట్య ప్రదర్శన చేస్తున్నారు. అలాంటి చిన్నారుల్ని మనందరం కూడా హృదయపూర్వకంగా 2 చేతులు పైకి
పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా వారి స్థాయిలో వారు విశేషంగా కృషి చేస్తున్న భానుప్రకాష్ గారిని మనందరి చప్పట్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ శుభ తరుణాన వారి దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఇక్కడకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మహావతార్ బాబాజీ గారి జన్మదిన వేడుకలకి మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి మా ఆయన మీద గౌరవంతో మా ట్రస్ట్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానం అనేది మా జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాల్ని నేర్పించింది. ఎన్నో అమూల్యమైన విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. 2006 నుంచి ధ్యాన పరిచయం అయినప్పటి నుంచి ధ్యానం చేస్తూ మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ధ్యాన సాధన చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి 2010లో హనీ మేడం మాకు పరిచయం అవటం, 2014లో మహావతార్ బాబాజీ గారు నా మిత్రుడికి సందేశాన్ని ఇవ్వటం, అక్కడి నుంచి మా యొక్క మార్గం అంతా కూడా మారిపోయింది. ఆయన సందేశాలను తీసుకుంటూ మరి ఆయన చెప్పినటువంటి విషయాలను వింటూ సాధన చేసుకుంటూ మరి ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలని మరి ఆయన మాకు కేటాయించారో ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన సాధన చేస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మహావతార్ బాబాజీ గారి గురించి పత్రిజీ గారు మాట చెప్పారు. మన అందరి గురువు కూడా మహావతార్ బాబాజీ గారు అని చెప్పి ఎన్నోసార్లు మరి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. మన అందరము కూడా ఆయన శిష్యులమే. ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చిందంటేనే చాలా అద్భుతమైన విషయం. ఆ ధ్యాన సాధన మనం చక్కగా చేసుకుంటూ మనకి ఏదైతే గురువు మనకు అందిస్తున్నారో ఆ జ్ఞానాన్ని మనం పుచ్చుకొని ఎప్పుడైతే ఆయన మార్గాల్లో మనం వెళ్తూ ఉంటామో మనల్ని మనం వెనక చూసుకోవాల్సిన పని లేదు. మనకి ఏది కావాలన్నా గురువే చూసుకుంటారు. రాఘవరావు గారితో మాట్లాడుతూ ఒకసారి కూర్చున్నప్పుడు సార్ యొక్క అసలు మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది ఏంటని సార్ని అడిగినప్పుడు సార్ చెప్పారు, నేను ఎంతో అన్వేషణ చేశాను, పత్రి గారిని కలవంగానే నాకు అర్థమైపోయింది ఆయనే నా గురువు అని. అప్పుడు చేయి పట్టుకున్నాను, ఇప్పటివరకు ఆయన వదలేదని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఆయన వెనకాలే నడుస్తూ ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. గురువుని మనం అలా నమ్మాలి, గురువు చెప్పిన మాటని మనం అలా నమ్మాలి. మన శ్వాసే మన గురువు అని చెప్పి పత్రి గారు మనకు చెప్తే మన శ్వాసను మన గురువుగా భావించి మన సాధన మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మనకి మనం ఆలోచించుకొని మన సాధన మనం కరెక్ట్గా చేయగలిగితే మనం అందరం కూడా ఉన్న స్థితికి వెళ్ళగలుగుతాం. మానవుడు మాధవుడిగా అవుతాడు, మాధవుడు మహనీయుడిగా అవుతారని చెప్పి అంటారు. బాబాజీ గారు మహావతార బాబాజీ గారు ఇందాక ఏవి మనం చూసాం. ఆయన ఎలా పుట్టారు, భూమి మీద ఎలా జీవించారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎంత పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకి అందరికీ దూరం అయిపోయి ఎంతో దూరాన్ని ఉన్నా కానీ ఆయన ఏదైతే తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న విషయాన్ని సాధన చేస్తూ తనలో ఉన్న దైవాన్ని తెలుసుకుని మరి ఈరోజు మానవుడు అనేవాళ్ళు అల్పమాత్రమే కాదు, మనం తలుచుకుంటే మనం సాధన చేయగలిగితే మనం నిరంతరం కూడా జీవించి చిరంజీవి తత్వాన్ని పొందొచ్చు అని మరి మనకి ఇప్పటికీ జీవిస్తూ మనకి ఎంతో ఆదర్శంగా ఉన్నారు. ఆయనకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో మరి మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మరి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు గౌరవనీయులు సీనియర్ పొలిటీషియన్ శ్రీ మల్లాది విష్ణు గారు రావడం జరిగింది. మనందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా మల్లాది విష్ణు గారిని సభాముఖంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వ్యవస్థాపకుల్ని వారికి స్వాగతం చెప్పాల్సిందిగా వేడుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మల్లాది విష్ణు గారికి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకు ఏదైతే మన గురువు మనకు సందేశించారో దాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తూ దాన్ని మనం పాటిస్తూ ఉంటామో మన ఉన్నతిని అంతా కూడా ఆయనే చూసుకుంటారు. ఆ జ్ఞానాన్ని కూడా మనకు ఆయన అందిస్తూ ఉంటారు. అలాగే ఈ ట్రస్ట్ స్థాపించిన తర్వాత మీ ముగ్గురమే ఉండి బాబాజీ మాకు ఏదైతే ఇచ్చారో సందేశాన్ని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఆ రోజే చెప్పారు, మీరు ముగ్గురే చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఎంతోమంది మీకు వచ్చి మీకు
ఎంతోమంది వచ్చి యాడ్ అవుతూ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈరోజు మాకు ఎంతోమంది హెల్ప్ చేయటము, మరి సేవా కార్యక్రమాలకు వచ్చి ఎంతోమంది కూడా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి ఎంతో కృషి చేస్తున్నారు. మేము చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దానికి ఎంతోమంది ప్రోత్సాహనిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మల్లాది విష్ణు గారు, మేము ఏదే కార్యక్రమం చేస్తున్నా, శాఖాహార ర్యాలీ చేస్తున్నాం సార్, మాకు పర్మిషన్ కావాలి అంటే ఆయన మాకు ఎంతో 2018 నుంచి ప్రతి ర్యాలీకి కూడా ఆయన మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మా ఏరియా కార్పొరేటర్ గారు శిరీష సత్యం గారు, మరి వారు కూడా మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానికి ప్రతి ఒక్కరూ కూడా తోడవుతారు. అలాగే మన వెనకుండి నెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం దేన్ని కూడా లెక్కలో తీసుకోకూడదు. అదే అంటారు ఏదండి, మంచి అయినా తీసుకోవాలి, చెడైనా తీసుకోవాలి. ఏదైనా కానీ మనం తీసుకుని ఆలోచన బట్టి ఉంటుంది. దాన్ని మనం ప్రతిదాన్ని కూడా ఒక సద్భావంతో తీసుకుంటూ దాన్ని మనం ముందుకు వెళ్ళగలిగితే మనం ఉన్నతంగా మనం ఎదగలుగుతాం. మరి బాబాజీ గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని మాటిస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాను గారు, మీ చక్కని సందేశానికి, అలాగే మరి ట్రస్ట్ ద్వారా చేస్తున్న విశేషమైన సేవలకు. సో మరి ఎమ్మెల్యే గారు చాలా అమూల్యమైన సమయం వారిది కాబట్టి మరి ఈ సందర్భంగా హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి శ్రీ అమన్ హనీ అలీఖాన్ గారిని మాట్లాడవలసిందిగా మనందరి చప్పట్ల మధ్య వారిని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పకూడదు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మవందనాలు. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, అలాగే ఇక్కడున్న ప్రతి మాస్టర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అన్నయ్య శ్రీనాథ్ ఎక్కడో దూరాన ఉండి దేశ సేవ చేస్తూ, అట్లాగే మా వదిలి గారు కూడా సంజయ్ మేడం ఎక్కడో దూరాన ఉండి దేశం కోసం ఒక వర్క్ చేస్తూ ఉండిపోయారు. సో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఎంతో అద్భుతంగా ర్యాలీ జరిగింది. అలాగే ఈరోజు నా జీవితంలో బాబాజీ గారితో ఉన్న నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను. 2019లో మరి బాబాజీ గారు ఉదయం పూట మేము ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 నుంచి సూర్యకిరణాలు మా మీద పడేదాకా కూడా 7 దాకా కూడా అఖండ ధ్యానం చేస్తూ ఉంటాం. అది మా నిత్య సాధన, మా రహస్య సాధన కూడా. సో 2019లో ఉదయం 5ంటికి నాకు ఒక విజన్ త్రో నన్ను ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. నాతో మొదటిగా వచ్చిన వ్యక్తి యుక్తేశ్వరగిరి గారు నన్ను మార్గం చూపిస్తూ ఒక పెద్ద మర్రి తొర్ర దగ్గర దాని లోపల ఉన్న మార్గం వైపు నన్ను తీసుకెళ్ళి లోపల అనేకమైన అద్భుతమైన దృశ్యాలు నేను చూస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ముందుకి వెళ్తే అనేకమైన యోగులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళంతా కూడా యజ్ఞం చేస్తూ కనిపించారు. ఇంకా ముందుకు వెళ్తే హోమాలు జరుగుతూ ఉన్నాయి. సూక్ష్మ శరీరంతో ఉన్న అనేకమైన యోగులు తన సాధనలో కనిపించారు. ఒక దగ్గర నిలబడి మౌనంగా చూస్తూ ఉంటే అక్కడ ఇట్లాగే ఒక ఆసనం మీద మహావతార్ బాబాజీ గారు కనిపించారు. నన్ను రమ్మని దగ్గరికి పిలిచినప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఏంటి, నేను సడన్గా బాబాజీ గారు నన్ను పిలిచారేంటి అనుకున్నప్పుడు బాబాజీ గారు నా దగ్గర పిలిచి ఆయన నా జీవితంలో 2019 తర్వాత జరిగే అద్భుతమైన విషయాలు ఎన్నో నాకు బోధించారు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏంటి ఎందుకు ఇట్లాగా ఈ విధంగా నన్ను బాబాజీ గారు అనుగ్రహించారు, నేను ఎక్కడున్నాను అనుకున్నప్పుడు నేను ఒక్క నిమిషము నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాతో అన్నారు, నాన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇది సిద్ధాశ్రమము, నువ్వు సిద్ధాశ్రమంలో ఉన్నావు, నీ గురువులతో నువ్వు ఉన్నావు అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. 2019లో ఆ పేరు కూడా నాకు తెలియదు, సిద్ధాశ్రమం అనే ఒక పదము కూడా నేను వినలేదు. ఆ తర్వాత నెక్స్ట్ నుంచి నా జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు, మా అమన్ సార్కి జాబ్లో ప్రమోషన్ రావటము, సామాన్యంగా ఆయన ఎగ్జిక్యూటివ్గా ఉన్న దాంట్లో మార్కెటింగ్ మేనేజర్ కావటము, ఆ తర్వాత అనేకమైన సేవా కార్యక్రమంలో ముందు రావటము, ఇదంతా బాబాజీ గారి యొక్క నిదర్శనమే, సూచించిన ఆదేశాలే. అలాగే రీసెంట్గా అంతకుముందు కూడా కరోనా పీక్ టైంలో 2021లో బాబాజీ గారు కుంభమేళాకి రమ్మని ఆదేశించారు.
అంతటి పీక్ స్టేజ్లో మరి ఎట్లా బాబాజీ గారు అంటే నీకెందుకు మీరు వచ్చేసేయండి అన్నప్పుడు ఆ యొక్క అద్భుతమైన గుంపులో మేము పాల్గొన్నాము. అట్లాగే రీసెంట్గా బాబాజీ గారు మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా ఏమన్నారంటే నువ్వు బద్రీకి రా, నేను అక్కడ కలుసుకుంటానన్నారు. అన్నప్పుడు సడన్గా బద్రీనాథ్కి వెళ్ళే ఆలోచన లేదు. సడన్గా ఒకరోజు కొంతమంది సార్ వాళ్ళు వెళ్తున్నారు, మనము చార్ధామ్ వెళ్దాం అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. మొదటిగా వెళ్ళిందే బద్రీనాథ్కి వెళ్ళాము. బద్రీ క్షేత్రం గురించి ఇక్కడున్న అనేక మందికి అక్కడ అందాలు, అక్కడ యొక్క అద్భుతమైన దృశ్యాలు తెలుసు అనుకుంటున్నాను. 2 సార్లు దర్శనం అయిపోయింది. ఇక నా ఆలోచన అంతా కూడా బాబాజీ గారి మీద ఉంది. బాబాజీ గారు నాతో కలుస్తానన్నారు, ఎక్కడ కలుస్తారు అనే ఒక భావనే నా మైండ్ అంతా కూడా తిప్పుతూ ఉంది. నాతో కలుస్తానన్నారు, ఎక్కడ కలుస్తారు అని అనుకుంటా ఉండగా మా సార్ అన్నారు బద్రీ క్షేత్రం దిగిన తర్వాత మెడిటేషన్ చేసే ప్లేస్ ఉంది, అక్కడ కూర్చుని అంతా కూడా చాలామంది చేస్తున్నారు ధ్యానము. బహుశా వాళ్ళు మెడిటేటర్స్ కాకపోవచ్చు, కానీ ఆ క్షేత్రంలో కూర్చుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని ఒక భావన. బట్ ఎప్పుడైతే నేను అక్కడ కూర్చున్నానో నా ప్రీవియస్ జన్మల్లో అనేకమైన చోట్ల నేను ఆ బద్రీ క్షేత్రంలో కానీ, కేదార్లో కానీ, ఆ హిమాలయాల్లో ఒక యోగిగా అనేక చోట్ల ఏ ప్లేసెస్లో నేను సాధన చేశానో ఆ స్థలాలన్నీ కూడా నాకు చూపించారు. ఇంకొకటి ఏంటి అంటే అన్ని చోట్ల కూడా నేను ఒక జంటగానే కనిపిస్తున్నాను. నా ముఖం ఎంతో రౌద్రంగా కనిపించడము, అనేక చోట్ల శివుడితో ఉండి నేను సాధన చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేను అనుకున్నాను నా గురువు బాబాజీ గారు కదా, నేను శివుడితో ఉన్నానేంటి అనుకుంటున్న సమయంలో బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. ఆయన బాల్య అవస్థ నుంచి యవ్వనం వచ్చేంత వరకు ఎలా ఉన్నారో ఆ స్వరూపాన్ని నాకు దర్శనం ఇచ్చారు. బహుశా ఇక్కడ ఇది చూపించడానికి కోసమే నన్ను పిలిపించారేమో అంత దూరం నుంచి అనుకున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆహారం కోసము కొంతమంది వెళ్తూ ఉన్నారనమాట. మా అమ్మన్ సారు వేరే ప్లేస్లో ఉన్నారు, మా అన్నయ్య భానుప్రకాష్ సారు, మేము ఒక దగ్గరే ఉన్నాం అనమాట. అక్కడ భోజనం గురించి తీసుకుంటానికి నిలబడి ఉన్నాం అనమాట. ఒక వ్యక్తి వచ్చారు, ఒక యోగి. నేను గమనిస్తూ ఉన్నాను కానీ నా ఆలోచన అంతా బాబాజీ గారి మీదే ఉంది. నన్ను కలుస్తానన్నారు, ఎక్కడ కలుస్తారు అని. ఆ వ్యక్తి నా దగ్గరికి సమీపంలో వచ్చి నాకు 4 రొట్టెలు కావాలని అడిగారు. అన్నప్పుడు నేను మా అన్నయ్య వైపు చూశాను. అన్నయ్య ఆయన ఏదో అడుగుతున్నారు, ఆయనకి ఇప్పించేసే అంటే ఆయన చెయ్యి ఊపి నిరాకరించారు. నువ్వే ఇవ్వాలి నాకు అంటే నా ఫేస్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్, నా మైండ్ అంతా కూడా బాబాజీ గారి మీద ఉంది. ఆయన వెతుకుతూ ఉంటే ఈయన ఎవరు వచ్చి నన్ను అడుగుతున్నారనే ఒక ఫీలింగ్లో ఉన్నాను. మళ్ళీ మా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య ఒకసారి చూడని. ఆయన మళ్ళీ నిరాకరించారు. నువ్వే ఇవ్వాలి అని బలంగా చెప్పారు. సరే అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 4 రోటీలు ఏదో తీసుకుని కర్రీ ఇప్పిస్తా ఉంటే కూరొద్దు నాకు చపాతీలే కావాలన్నారు. సరే అని చెప్పేసి ఇచ్చేసి ఇటు తిరుగుతూ ఉంటే ఆయన అన్నారు నాతో, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వేదైతే అనుకుంటావో నీ జీవితంలో అది సిద్ధిస్తుంది, వెళ్ళన్నారు. నేను సైలెంట్గానే ఉన్నా. ఆ తర్వాత మా సార్ వచ్చారు. ఆ రోజు ఒక పర్వదినం కావటము, ఆ రోజు నైట్ కూడా ఫుడ్ తీసుకోకుండా నా బాధ అంతా కూడా నన్ను బాబాజీ కలుస్తారు కానీ నన్ను కలవలేదు అనే బెంగతోనే ఉన్నాను. ఆ తర్వాత రూమ్కి వచ్చేసి ఏడుస్తూ ఉన్నాను, బాబాజీ గారు నన్ను ఎక్కడ కలుస్తానన్నారు కానీ నన్ను కలవలేదు ఎందుకు అని. కళ్ళు మూసుకొని అంతరంగంగా నా వేదన తెలియపరుస్తూ ఉంటే ఒక్కసారి తళుక్కుగా ఆ యోగి కనిపించారు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. నా బాబాజీ నన్ను కలవలేదు, నన్ను కలుస్తారని మాటిచ్చారంటే అప్పుడు ఆయన ఒక నిజస్వరూపం చూపించారు. నా బాబాజీ గారి యొక్క అద్భుతమైన దివ్య దర్శనాన్ని నేను చూశాను. దైవం మానుష్య రూపేనా అన్నారు. నువ్వు చేస్తున్న సేవ అద్భుతమైనది. నేను దర్శనం భౌతికంగా మీరు అనుకునే రూపాలు కాదు, మేము ఏ రూపంలో అనుకుంటామో అదే మేము దర్శనమిస్తామన్నారు. ఆనందంగా ఆ తర్వాత కేదార్, బద్రీ, మిగతా క్షేత్రాలన్నీ ఎంత ఆనందంగా గడిచిపోయావో నాకే తెలియదు. ఆ తర్వాత రీసెంట్గా నాకు మా అమ్మన్ సార్కి ఎప్పుడు కూడా చిన్న విషయం మీద అంటూ ఉంటారు, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అదేంటి నువ్వు ఎప్పుడు కూడా నా మీద చాడీలు చెప్పవు అంటే నేను అన్నాను, నేనేం చేయాలి, నువ్వు నన్ను చూస్తున్నావు, నా వెనకున్న బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు అని అనేకసారి చెప్పేదాన్ని. రీసెంట్గా మన నెల్లూరుకి క్లాస్ చెప్పడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత వెంకయ్య గారి టెంపుల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆలయంలో కూర్చుంటే మెడిటేషన్లో ఫస్ట్ నాకు ఆయన వచ్చేసారనమాట. సముద్రం దగ్గర కనిపించారు. నీకేం కావాలి అన్నారు. అన్నప్పుడు నాకేం అక్కర్లేదు స్వామి అన్నాను. మళ్ళీ అన్నారు, నీకేం కావాలి అంటే నా దగ్గర సమస్తం ఉంది, నాకు జ్ఞానం కావాలి అన్నాను. అన్నప్పుడు ఆ సముద్రాన్ని చూపిస్తున్నారు.
అంత ఉంది నీ దగ్గర, ఇంకేం కావాలి అన్నారు. నేనేం మాట్లాడలా, సైలెంట్గా ఉన్నా. మళ్ళీ ఇంకో చోట దర్శనం ఇచ్చారు. అక్కడ ఒక తులసి కోట దగ్గర మళ్ళీ వెంకన్న స్వామి గారు వచ్చారు, వెంకన్న గారు వస్తే ఈసారి కాషాయ వస్త్రంలో ఉన్నారు. నీకేం కావాలి ఈసారి అన్నారు. నాకేం అక్కర్లేదు అన్నప్పుడు రాధాకృష్ణులు నా దగ్గర ఉన్నారు. వెళ్ళండి అయ్యా వెళ్ళండి, ఈ అమ్మాయితో వెళ్ళండి, వద్దంటే ఏవి వద్దంటుంది అంటే నేను అనుకుంటున్నాను వీళ్ళని తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దర్శనం, రాగితో పెద్ద శివలింగం నిలబడి ఉందన్నమాట. అక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ఒక నావ, ఆ నావ మీద కూర్చుని వెంకన్న స్వామి గారు ఉన్నారు. రా వెళ్దాము అంటే నేను అన్నాను, నాకు అంత అర్హత ఉన్నదా, నేను మీతో పాటు రాగలనా అంటే అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నారు. అన్నప్పుడు మహావతార్ బాబాజీ గారు, ఆయన ముందు లహరి మహాశయులు, ఆయన ముందు యుక్తేశ్వరగిరి గారు, ఆయన ముందు పరమహంస యోగానంద గారు ఉన్నారు. ఇంతమంది నీ వెనక ఉన్నారు, నీ బ్యాక్గ్రౌండ్ వాళ్లే అని గుర్తుపెట్టుకో అన్నారు. అన్నప్పుడు సరే అని చెప్పేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా నేను ఆలోచించకుండా ఆ నావలో ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఆ మబ్బులు కనిపిస్తున్నాయి పైన, ఆ పైన నేను తేలుతున్నాను. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏంటి నేను ఒక్కదాన్నే వస్తున్నాను, మా వారు నాతో లేరేంటి, దింపేయండి నన్ను దింపేయండి, మా వారితోనే వస్తానంటే దిగిపోతావా అన్నారు. దిగిపోతాను స్వామి అని అన్నప్పుడు వెంటనే దిగిపోయాను. ఆ తర్వాత మొన్ననే నా బర్త్డే రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెండిది రాధాకృష్ణులు వాళ్ళు నాకు బహుక్షరం జరిగిందన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా యోగులు చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు. ఆ రోజు ఆ నావ అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క నావ సిద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. నా నావ సిద్ధంగానే ఉంది, కానీ ఒక చిన్న కొక్కెం పట్టుకొని ఉంది. అదే ప్రాపంచిక జీవితం. ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నత స్థితి పొందిన ప్రాపంచికంలో నేను నేర్చుకోవాల్సినవి, నేను చేయాల్సినవి బహుశా చాలా ఉండొచ్చు. అందుకనే బాబాజీ గారు ఇక్కడికి పంపించారు మీ అందరి సేవ చేయటం కోసము. ఎంత ఆనందం అనిపిస్తుందో, ఇంత అద్భుతమైన విషయాలు నాకు తెలియపరచడం కోసం. ఇంకొక చిన్న విషయము చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే LIFE, లైఫ్. ఈ లైఫ్లో ఎఫ్ అనే పదాన్ని మనం తీసేస్తే జీవితం ఏంటండి? లై అంటే అంతా అబద్ధమే. ఎఫ్ అనే పదం అంటే ఎఫ్ మనకి ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎఫ్ అంటే ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎఫ్ అంటే ఫ్యామిలీస్. ఇవందరూ కూడా మనతో ఉంటేనే మన లైఫ్లో సక్సెస్. ఏమనుకుంటామంటే వాళ్ళు అరే మన పేరెంట్స్ మనతో ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి, ఇంకా ఎన్నో రకాల భావనలు మనలో ఉంటాయి. ఆ ఎఫ్ అనే పదం ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం ఎంతో డిస్టర్బ్ అవుతాము. కానీ ఫెయిల్యూర్స్ అట్లాగే ఈ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో అందరితో ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరు. ఆ ఎఫ్ అనే పదం తీసేస్తే జీవితం అబద్ధం అవుతుంది. అదే ఎఫ్ని ఉంచి ఈ పక్కన పెడదాము, ఆ ఈ తీస్తే ఆ లైఫ్ అనే పదానికి అర్థం లేదు. ఒక్కసారి ఈ అనే పదాన్ని ఎంటర్ చేసి చూడండి, అదే ఎన్లైట్మెంట్. ఏంటండి? ఎన్లైట్మెంట్. ఎప్పుడైతే ఈ అనే పదం మీ జీవితంలో వస్తుందో, ఎన్లైట్మెంట్ వస్తుందో, మీ జీవితంలో మీతో ఎవరు లేకపోయినా, ఫ్రెండ్స్ లేకపోయినా, ఫ్యామిలీ లేకపోయినా, పేరెంట్స్ లేకపోయినా, ఎవరు లేకపోయినా సరే, ఎన్లైట్మెంట్ అనేది మీ జీవితంలో ఉంటే మీరు ఎక్కడున్నా సరే ఆనందంగానే జీవిస్తారు. ఇదే బాబాజీ గారి సందేశం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారికి మరొకసారి మనందరి చప్పట్ల మధ్య హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలను తెలియజేద్దాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మహావతార్ బాబాజీతో పాటు పరమ గురువులందరూ, యోగులందరూ కూడా ఏ అద్భుత ఆనంద ఆరోగ్య శాంతియుత ప్రపంచ నిర్మాణం కోసం అయితే కలలు కంటున్నారో, మరి ఆ ప్రపంచ ఆరోగ్య ఆనంద శాంతియుత నిర్మాణ ప్రపంచంలో తన వంతు తనదైన పాత్రని విశేషంగా పోషిస్తున్నటువంటి శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి అమూల్య సమయాన్ని వెచ్చించి మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఒకానొక ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు గారిని ఈ సభని ప్రస్తుత సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనందరి చప్పట్ల మధ్య వారిని ఆనందంగా, ఆత్మీయంగా, సగౌరవంగా, సవినయంగా మనవి చేస్తున్నాం. చప్పట్లు గట్టిగా, రెండు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు చాలా సుదినం. మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకల్లో
పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు, అలాగే మా సోదరిమణి శిరీష గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రముఖులు, ఇక్కడ విచ్చేసినటువంటి బాబా గారి యొక్క సందేశం వినాలని, బాబా గారి ఆలోచనలతో మమేకం కావాలని చెప్పని విచ్చేసినటువంటి నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం సమాజంలో శాంతి, ఆరోగ్యం, ఇంకా అనేక అంశాల మీద ఈ బాబా గారి యొక్క ఆలోచనల్ని మనం అందరం కూడా మరీ ముఖ్యంగా వాటిని నమ్మి వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆలోచనల్ని ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ట్రస్ట్ వారికి, ట్రస్ట్లో సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలన్నా, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలన్నా కూడా బాబా గారి మార్గమే సమాజానికి దిక్సూచి అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు పెద్దగా ఇందులో ప్రతిసినప్పుడు కొంత రావటము, బాబా గారి గురించి మాట్లాడే సందర్భంలో వినటమే తప్ప పూర్తిగా భాగస్వాములైనటువంటి పరిస్థితి లేదు. కానీ సమాజం అంతా కూడా ఒక మంచి మార్గంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు, ఇలాంటి ట్రస్టులు, బాబా గారి ఇలాంటి వారి యొక్క ఆలోచనలతో సమాజం అంతా కూడా మంచిగా తయారవుతుందని చెప్పి నేను నమ్మేటటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను ఇంతమంది ఉంటారని అనుకోలేదు. వచ్చినటువంటి సందర్భంలో అన్ని వయసులకు సంబంధించినటువంటి వారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు బాబా గారి యొక్క గొప్పతనాన్ని, వారి పరంపరని, వారి ఆలోచనని, ఇందాక మన ముందు మాట్లాడినటువంటి సోదరిమణి గారు, ఇదంతా ఏంటంటే ఒక మనసు ఒక సన్మార్గంలో నడవడానికి, మనసుని మంచి కార్యక్రమాల మీద లగ్నం చేయడానికి ఖచ్చితంగా బాబా గారి సంబంధించినటువంటి మనం అన్నీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలని, బాబా వారి ఆలోచనతో మీ అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి వారు, ఎదుర్కొండా ఆసీనులైనటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కారం. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ చక్కటి సందేశానికి తదుపరి హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జన్మదిన వేడుకలకి మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బమ్మిడిపాటి రామ్మూర్తి గారిని వారి అద్భుత ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య విశిష్ట అతిథి ముందుగా పరమ గురువులు మహావతార్ బాబాజీ గారికి, మా గురు పరంపర లహరి మహాశయ గారికి, యుక్తేశ్వర గిరి గారికి, పరమంశ యోగానంద గారికి, ప్రభుజీ గారికి, హరిహరానంద గారికి, స్వామి శంకరానంద గిరి గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా గురువులకి బ్రెత్ సమర్పించి అలాగే పరమగురువులు పత్రిజీ గారికి కూడా బ్రెత్ సమర్పించి గురువులు, క్రియాగురువులు ఈ శరీర మధ్యం ద్వారా ఏం చెప్పిస్తారో అలా చెప్పుకుందాం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మల్లార్ విష్ణు గారికి, జక్కా రాఘవరావు గారికి, శిరీషమ్మకి, తర్వాత ఆలికాన్ దంపతులకి అందరికీ శతకోటి ప్రణామాలు. మీ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు. బాబాజీ గారి గురించి చెప్పాలంటే దానికి మాటలు ఉండవు. ఎందుకంటే బాబాజీ గారితో నా అనుబంధం గత 23 సంవత్సరాల నుంచి ఉంది. ఆయనే ఒక ఊపిరి బాబాజీగా జీవించడం జరుగుతుంది. ఒక
సందర్భంలో ఒక ఆయన ఫోటో 23 సంవత్సరాల క్రితం ఒక షాప్లో చూడడం జరిగింది. ఎవరైనా అంటే నాకు తెలీదు, ఫోటో పెట్టుకున్నాను అన్నారు. సరే, అలాగా వెతగ్గా ఒక యోగి ఆత్మకథ, తర్వాత ఈ బాబాజీ పిక్చర్ వీటి రావడంతో అర్థమైంది అసలు ఏంటి బాబాజీ గారు ఏంటి అన్నది అర్థమైంది. అర్థమయ్యాక అలాగే మా ఫ్యామిలీలో వైఫ్ పాపకు కూడా బాబాజీ గారు అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా రావడం జరిగిన తర్వాత నేను క్రియాదీక్ష తీసుకున్నాను. క్రియాదీక్ష తీసుకున్నప్పుడు లహరి మహాశయ గారు దర్శనం ఇచ్చారు. ఇచ్చి, నీ గురువు పేరు శంకరానందగిరి, ఋషికేశ్లో నీ గురించి వెయిట్ చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను అప్పట్లో రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. రాజకీయాల్లో చాలా బిజీగా ఉండడం వల్ల ఒక 6-7 నెలలు వెళ్ళలేకపోయాను నేను. తర్వాత హిమాలయాస్కి వెళ్ళడం, అక్కడ అంటే పేరు అంటే ఏం లేదు, శంకరానందగిరి ఋషికేశ్ అని మాత్రమే చెప్పారు. ఋషికేశ్లో శంకరానందగిరి ఎవరు, ఏముంటుంది, అలా ఋషికేశ్ వెళ్ళడం, హిమాలయాస్కి వెళ్ళి వస్తూ ఋషికేశ్ వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ ఒక క్రియాయోగ ఆశ్రమం ఉంది, శంకరానందగిరి గారు ఒకరు ఉన్నారన్న విషయం తెలిసింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు రష్యా వెళ్ళాలి, ముందు రోజు రష్యా వెళ్ళాలి, నువ్వు వస్తున్నావు కాబట్టి రష్యా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయిందని ఆయన చెప్పారు. సో అలాగా ఆ విధంగా క్రియా పరంపరలోకి మళ్ళీ తీసుకొచ్చి అప్పటి నుంచి ఒకటే బాబాజీ గారు నేర్చుకున్నది ఏంటంటే, ఈ క్రియ ఎప్పుడైతే ఉపదేశం జరిగిందో, దీక్ష జరిగిందో, ఈ రోజు వరకు కూడా ఏ రోజు క్రియ మానలేదు, ఏ ఒక్కరోజు. అంటే దానికి డిసిప్లిన్, సూర్యుడు చంద్రుడు ఎలా ఉదయిస్తాడో అలాగే మన సాధన ఉండాలని ఆయన శరీర మధ్యం ద్వారా చేస్తున్నాడు కాబట్టి జరుగుతోంది తప్ప రామూర్తి చేస్తుంటే ఏం జరగదు. అంటే బాబాజీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే గత అనేక సంవత్సరాలుగా ఏ రోజు క్రియ అన్నది మానకుండా జరిగింది. ఆ క్రియలో అంచెలంచెలుగా ఆయన పైకి తీసుకెళ్తూ ఈరోజు యోగాచార్యగా తీసుకొచ్చి అనేక మంది దీక్షలు ఇచ్చే దాంట్లోకి బాబాజీ గారు చేర్చారు. బాబాజీ గారితో అనుబంధం అన్నది చెప్పలేను అనేక ఆయన అనుభవాలు కలిగించారు. కొన్ని అయితేనే చెప్పగలను, కొన్ని అయితే చెప్పలేను. అంటే ప్రతి నిమిషం బాబాజీ గారే ఉంటాం. మా ఇంట్లో ఏ చిన్న వస్తువు వచ్చినా ఏం వచ్చినా బాబాజీ గారు ఇచ్చారని వాడుకుంటాం తప్ప మాది అని సొంతం అనేది ఏదీ లేదు. ఎందుకంటే నేను అన్న ఐడెంటిటీ లేనప్పుడు ఏ వస్తువు నాదవుతుంది? ఎందుకంటే నేను రామ్మూర్తి, కొంతమందికి చిన్నప్పుడు పేరు రాంబాబు, కొంతమందికి యోగాచార్య, నా వైఫ్కి ఏమో హస్బెండు, నా పాపకేమో తండ్రి, నా ఫాదర్ మదర్కి ఏమో నెసన్. దెన్ వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? దెర్ ఈజ్ నో ఐడెంటిటీ. నాకు ఐడెంటిటీయే లేనప్పుడు ఏ వస్తువు నాదవుతుంది? సో ఈ అవగాహన బాబాజీ గారు ఎప్పుడైతే కలిగించారో, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఐడెంటిటీ, దేర్ షుడ్ నాట్ బి ఎనీ యాక్షన్ అండ్ రియాక్షన్. ఎప్పుడైతే ఐడెంటిటీ లేదో, యాక్షన్ లేదో, రియాక్షన్ లేదో, మీరు ఎప్పుడూ ప్యూర్గా ఉండడానికి ఉంటారు. ఓకే, మీరు ఏ సాధనైనా చెయ్యండి, క్రియ చేయండి, భక్తి మార్గంలో చేయండి, ఏ సాధనైనా చెయ్యండి, కానీ సరెండర్నెస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా గురువు అవ్వచ్చు, ఫస్ట్ సరెండర్నెస్. ఎప్పుడైతే సరెండర్నెస్ వస్తుందో అప్పుడే మనకు ఆ ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ వస్తేనే సాధన వస్తుంది, లేకపోతే సాధన రాదు. ఏ సాధనైనా సరే ప్రతిదీ ఒక్కొక్క మెట్టెక్కి మనం పైకి రావాల్సిందే. క్రియాయోగ ఒక మెట్టెక్కి ఒకరికి మాత్రం క్రియాయోగ వస్తారు, మంత్రజపం చేసేవాళ్ళు మంత్రజపం చేస్తారు, తర్వాత వెళ్ళి పూజలు చేసేవాళ్ళు పూజలు చేస్తారు. ప్రతి దేంట్లోనూ తప్పులేదు, కానీ ఎక్కడ ఏ సాధన చేసినా కూడా ఫస్ట్ సరెండర్నెస్ అన్నది చాలా 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 ఇంపార్టెన్స్. ఇదే బాబాజీ గారు ఎప్పుడు చెప్తారు. బాబాజీ గారు ఎప్పుడు చెప్పేది ఏంటి? ఈశ్వరేచ్ఛ అంటారు ఆయన. బాబాజీ గారు ప్రతిదీ ఈశ్వరేచ్ఛ అంటే మనం ఎంతటి వాళ్ళం, ఏది మనది అనుకుందుకు, మనది అన్నది ఏదీ లేదు. ఆ నిజాన్ని తెలుసుకుని సరెండర్ అయ్యి ఎప్పుడు గురువులకి సాధన చేస్తే ఏ సాధనలో అయినా మనం పైకి వస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రియా పరంపర వచ్చినప్పుడు, ఈ క్రియా పరంపరలో బ్రెత్తే సద్గురు, పత్రిజీ గారు చెప్పినట్టు శ్వాసే గురువు. మా గురుదేవులు కూడా అదే చెప్తారు, బ్రెత్తే సద్గురువు. నీ అసలు గురువు ఎవర్రా అంటే బ్రెత్తే, ఎవరు కాదు. ఎందుకంటే మనకి అతి దగ్గరగా ఉన్నది బ్రెత్ తప్ప వేరేది ఏం కాదు. ఓకే,
ఈ శ్వాస రూపంలో మనం వచ్చాం, ఈ శ్వాస రూపంలోనే వెళ్ళిపోతాం మనం. ఈ శ్వాస ఉన్నంతసేపే మనలో ప్యూరిటీ అన్నది శ్వాస ఉన్నంతసేపే, లేకపోతే ఇంప్యూరిటీ కింద వస్తుంది. శ్వాస వెళ్ళిపోగానే శవంగా మారిపోతాం. శ్వాస ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్యూరిటీయే పరమాత్ముడు. ఎందుకంటే మనం చూసినప్పుడు పరమాత్ముడు 10వ స్థానంలో ఉన్నాడు. తర్వాత వస్తే పరమాత్ముడు అనండి, ప్రాణం అనండి 10వ స్థానం, తర్వాత శ్వాస, తర్వాత చిత్తం, తర్వాత మనకు వచ్చి మైండు, దాని కిందకు వచ్చినప్పుడు మీ స్పైనల్ కార్డు, తర్వాత పంచభూతాల తర్వాత ఆ సెన్సెస్, తర్వాత సెన్స్ ఆర్గాన్స్, తర్వాత వర్కింగ్ ఆర్గాన్స్, కింద మాయా ప్రపంచం. మనం ఈ మాయా ప్రపంచంలో ఉండి పరమాత్ముడు దర్శించడానికి ట్రై చేస్తాం. పరమాత్ముడు దర్శించాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? శ్వాస. మీరు ఎప్పుడైతే ఈ శ్వాసను పట్టుకుంటారో, ఏదైతే సత్యం, శ్వాస ఎప్పుడు సత్యం, ప్యూర్. ఎందుకు ప్యూర్? మనం కళ్ళతో చూస్తాం, దానికి శ్వాస కావాలి. కళ్ళతో చూసింది ఏది శ్వాస అంటించుకోదు. చెవులతో వింటాం, దానికి శ్వాస కావాలి. చెవులతో విన్నది ఏది శ్వాస అంటించుకోదు. మనం మాట్లాడతాం, దానికి శ్వాస కావాలి. అది ఏం అంటించుకోదు. ఈ అంటించుకుని అన్నది ఈ కర్మల్ని తొలగించగలిగింది బ్రెత్ మాత్రమే. ఇకార మన ఊపిరి తీసుకోవడం, స్వకార స్వయం ఊపిరిని హోల్డ్ చేయడం, రకార ఊపిరిని విడడం. ఈశ్వర ప్రణిధానాన్ని ఈ క్రియాయోగం. ఎప్పుడైతే మీరు బ్రెత్ చేస్తారో అదే ఈశ్వరుడు, అదే విష్ణువు, అదే అల్లా, అదే జీసస్, సర్వం అదే. ఎందుకంటే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇలా మీరు వింటున్నారంటే దాని మూలం బ్రెత్ కాబట్టి. మనం ఎప్పుడు నిద్రపోతూ ఉంటాం. ఎప్పుడు నిద్రపోవడం అంటారంటే మీరు అని అడగచ్చు నన్ను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ప్రాణం కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ ప్రాణం స్థిరంగా పైకి లేచినప్పుడు మాత్రమే, అవేర్నెస్తో బ్రెత్ చేసినప్పుడు మాత్రమే మనం మెలకుగా ఉంటాం తప్ప మిగిలిన ఏ కార్యం చేసినప్పుడు కూడా మనం నిద్రపోతూనే ఉంటాం. సో బాబాజీ గారు ఎప్పుడు క్రియా గురించి చెప్తారు, క్రియ సాధన గురించి చెప్తారు. నేను ఆ క్రియా పరంపర నుంచి వచ్చాను కాబట్టి బాబాజీ గారిది ప్రతిదీ కూడా క్రియ రూపంలోనే చెప్తాను. బాబాజీ గారి దగ్గర నేర్చుకున్న దాంట్లో, క్రియ గురువులను తెచ్చుకున్న దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే, ఈ సాధన చేసేది, చేయించేది గురువులే. ఈ శరీర మధ్యమం ద్వారా జరుగుతున్న భావతోనే ప్రతిసారి సాధన చేయిస్తాను. ఎవరికి నేర్పినా కూడా దీక్షలు ఇచ్చిన సమయంలో కూడా గురువులే దీక్షలు ఇస్తున్నారు, గురువులే ఇప్పిస్తున్నారు, గురువులే చేస్తున్నారు. శరీర మధ్యం ద్వారా జరుగుతోంది అంటే ఎందుకంటే సర్వం బాబాజీ తప్ప ఏదీ లేదని నమ్మినప్పుడు అంతా ఆయనకి అర్పించాల్సిందే. ఇక్కడ నీది అన్నది ఏదీ లేదు. ఆ ప్యూరిటీ కావాలి. బాబాజీ తత్వం తెలుసుకోవాలి. బాబాజీ మనకి దర్శనాలు ఇవ్వచ్చు, బాబాజీ వాళ్ళ ప్రేరేపణలకు మనకు అనేక ఇది జరగచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే బాబాజీ యొక్క తత్వం తెలుసుకోవాలి. తత్వం తెలుసుకోవడం అంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మ స్వరూపాన్ని చూడాలి. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మ స్వరూపాన్ని చూడాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ప్యూరిటీగా ఉండాలి, సరెండర్నెస్తో ఉండాలి, అన్నీ సమర్పించే భావంలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ట్రస్ట్లో చేస్తున్నారు, వాళ్ళు సమర్పణ భావంతో ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఇది బాబాజీ ప్రిన్సిపల్, వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్. నీదంతా సమర్పించాలి, నీదంటూ ఏదీ లేదు కాబట్టి. సో బాబాజీ తత్వం అంటే మనం ఫస్ట్ సరెండర్నెస్. మీరు ఏ సాధన చేసినా ఆ సాధనలో డిసిప్లిన్ ఉండాలి. ఏ సాధనైనా చేయండి అండి డిసిప్లిన్. సూర్యుడు చంద్రుడు ఎలా ఉదయించి అస్తమిస్తారో అలాగే మీ సాధన కూడా ఏం జరిగినా. మా మదర్ చనిపోయిన రోజున కూడా నేను సాధన మానలేదు. ఎందుకంటే క్రియా ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద బ్రెత్, దిస్ ద ఎలివేషన్. సో క్రియ తప్ప ఏదీ లేదు, బాబాజీ తప్ప ఏదీ లేదని నమ్మాను. 2014 తర్వాత రాజకీయాల నుంచి కంప్లీట్ వచ్చేమని గురుదేవుల ఆదేశంతో కంప్లీట్ వదిలేసి, విష్ణు గారు కూడా నన్ను చూసుంటారు మధ్యకాలంలో. గత 7 సంవత్సరాలు విష్ణు గారు కూడా నన్ను చూడలేదు. ఎందుకంటే కంప్లీట్గా వదిలేసాను. వదిలేసి ఈ సాధనా మార్గంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు నాకు బాబాజీ గారు అప్పగిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్రియను స్ప్రెడ్ చేయడం, క్రియను టీచ్ చేయడం, క్రియ గురించి చెప్పడం, గురువుల గురించి చెప్పడం. అందుకే వాళ్ళు పిలవగానే నేను వస్తానని చెప్పాను. నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఎందుకంటే 2-3 హైదరాబాద్లో ఇనిషియేషన్స్ ఉన్నాయి. చాలా బిజీ. నేను ఇప్పుడే ఆశ్రమం నుంచి వచ్చాను. నేను చాలా కాలం ఈ మధ్య ఎక్కువ ఆశ్రమంలో స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా గురుదేవులు శంకరానందగిరి గారి గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఉన్న భూమి మీద అతి తక్కువ మంది గురువుల్లో శంకరానందగిరి గారు ఒకరు. ఆయనకి సుమారు 78 సంవత్సరాలు ఉంటాయి. ఆయన 10వ సంవత్సరంలో కరూరు ఆశ్రమం, యుక్తేశ్వరగిరి గారి ఆశ్రమానికి వచ్చేసారు.
ఆయన 15వ ఏట ఆయన్ని గురువుగా చేర్చేశారు. ఆయన కనీసం 65 సంవత్సరాల పైన టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది గురువులు. కానీ అంతేకాదు ఆయన చిన్నప్పుడే వచ్చేయడంతో ఆయన ఏం చదువుకోలేదు. కానీ మీరు ఆయనతో ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి, ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి, తర్వాత స్క్రిప్చర్స్ మాట్లాడండి, వేదం మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడండి, ఆయనతో మనం ఏది 1% పనికిరం. ఆయన నాకు ఒకటే చెప్పారు, రామ్మూర్తి దీని రహస్యం బ్రెత్, నా ప్రాణాన్ని పట్టుకో, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడైతే గురువులు నాకు 2014-15లో ఇది చెప్పి ఇది తప్ప మార్గం లేదు, నువ్వు దీన్ని పట్టుకో, అంత ఆటోమేటిక్గా వస్తుందంటే ఆటోమేటిక్గా అన్నీ రావడం జరిగింది. అన్నీ ఆటోమేటిక్గా అదే వస్తున్నాయి. ఇక్కడ ఏది ప్రయత్నపూర్వకంగా, ఎప్పుడంటే నేను ఏదీ లేదు, ఇప్పుడు నేను మాట్లాడలేదు, గురువులు మాట్లాడిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారో అదే వస్తుంది. ఇక్కడ రామ్మూర్తి అన్నది శూన్యం, ఈ ఐడెంటిటీ శూన్యం. ఈ ఐడెంటిటీయే మనకు పెద్ద ప్రాబ్లం. ఈ ఐడెంటిటీ ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే మనలో ప్యూరిటీ వచ్చిందో, ఏ సాధన చేసినా ఆ సాధనలో మనం ముందుకెళ్ళిపోతాం. సో ఐడెంటిటీ కోల్పోవాల్సింది ఫస్ట్. నేను ఏదీ కాదు, చేస్తున్నది పరమాత్మ, చేయిస్తున్నది పరమాత్మ, నా శరీర మధ్యమం ద్వారా మాత్రమే జరుగుతోంది అన్న విషయాన్ని బాబాజీ గారు తెలియజేస్తారు. అది అందరూ మనం ఆచరించాలి. బాబాజీ గారి సిద్ధాంతాలు అంటే అంతే, చాలా ప్యూర్గా ఉండాలి, అందరిలో పరమాత్మను చూడాలి, సేవాభావంతో ఉండాలి. మీరు ఏ సాధన చేసినా ఆ సాధన విడవకుండా చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మనం బాబాజీ గారికి దగ్గరగా ఉంటాం. మా గురుదేవులు ఎప్పుడు చెప్తారు, బాబాజీ గారి దర్శనం కాదు రామ్మూర్తి, నువ్వు బాబాజీ గారిలా మారాలంటే అలా సాధన చేయాలంటారు. అంత ప్యూరిటీగా ఉండాలంటారు. కాబట్టి సో మనందరం కూడా బాబాజీ గారి గురించి ఎంత మాట్లాడినా అది చాలా తక్కువ. కానీ కొన్ని 2-3 విషయాలు అయితే ఇంపార్టెంట్ విషయాలు బాబాజీ గారి గురించి చెప్తాను. ఈ క్రియాదీక్షల్లో ఏం జరుగుతూ ఉంటుంది, మామూలుగా ఏం జరుగుతుంటే, ఒక యోగిని, ఆవిడ శ్రీశైలంలో ఉంటారు. ఆవిడ, బాబు నేను అక్కడికి రాలేను, నాకు కొంచెం వచ్చి టెక్నిక్ నేర్పిస్తావా నాయన అని అడిగారు. సరే అమ్మా, నేను నీ దగ్గరికి వస్తాను, నీకు నేను నేర్పిస్తాను అని చెప్పాను. సరే ఆమెకి వెళ్ళి నేర్పించడం జరిగింది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇది సీక్రెట్ టెక్నిక్ నాయన, నువ్వు నేర్చుకుంటానంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాను. బాబు వాడు 18 గంటలు సాధన చేసుకుంటాడు, వాడు ఎవరి మాట విండో అన్నాడు. సరే నువ్వు వెళ్ళి నువ్వు ఏ సాధన చేసుకుంటావు నీ గురువుని అడుగు, రాత్రి నీ గురువుని అడుగు, రేపు నీ గురువు చెప్తే రా అన్నాను. ఆ అబ్బాయికి రాత్రి గురువు కనపడి నువ్వు వెళ్ళి ముందు ఆ సాధన నేర్చుకో అని చెప్పాడు. ఆ అబ్బాయికి అంత ముందాక గత 7-8 సంవత్సరాల్లో గురువు కనపడలేట. ఆ అబ్బాయికి కనపడి నువ్వు ఆ సాధన నేర్చుకో అన్నాడు. ఈ అమ్మకి సాధన ఇచ్చాక ఈ అమ్మ ఏం చెప్పిందంటే, బాబు ఇక్కడ నాకు ఒక గురువు ఉంటాడు, ఒక యోగి, ఆయన యోగిని ఎవరో తెలియకూరు, అందరూ పిచ్చివాడు అనుకుంటారు ఆయన, మనం అక్కడికి వెళ్దాం బాబు అన్నారు. సరే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తూనే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నా శరీరంలో వేడి ఉంది, ఆ వేడి నువ్వు తీసేయగలవు, నీకు ఆ శక్తి ఉంది అన్నారు. నాకు ఎటువంటి నా లేదు, నీ శక్తి నాకు తెలుసు, ఆ వేడి చేసేసే శక్తి నీలో ఉంది అన్నారు. సరే నేనైతే బ్రెత్స్ ఇస్తాను స్వామి, నాకు తెలిసింది బ్రెత్సే, నువ్వేం చేసినా ముందు వేడి తొలగించన్నారు. సో వేడి తొలగించాక ఇప్పుడు నీకు బాబాజీ గారు ఒకటి చెప్తారు, అది నాకు చెప్పన్నారు. బాబాజీ గారు ఒకటి చెప్తారని చెప్పగానే అప్పుడు మైండ్లోకి వచ్చింది. ఎందుకంటే బాబాజీ గారు నాకు ఒక ద్వారా నాకు ఒక మంత్రం వచ్చింది. క్రియా పరంపరలో ఉన్నప్పుడు ఇంక మంత్రాలు దాటి మేము వెళ్ళిపోతాం, ఇంక మంత్రాలతో కూడా నిమిత్తం లేదు. ఎందుకంటే మంత్రం పలకాలన్నా బ్రెత్ కావాలి. ఎప్పుడైతే బ్రెత్ పట్టుకున్నామో మంత్రాలన్నీ దాటి వెళ్ళిపోయినట్టే. సో సరే నీకు అప్పుడు మంత్రం వచ్చింది. ఆ మంత్రం రాగానే ఆయనకి చెప్పాను. 9 సార్లు చెప్పించుకున్నాడు ఆయన. మళ్ళీ తర్వాత అమ్మకి చెప్పించాడు. అమ్మ తర్వాత అక్కడ 6-7 చెప్పించారు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఏదైతే నాకు ఈ మంత్రం ఇచ్చారో ఇది నాకు కాదు, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోవాలని బాబాజీ గారి ఆదేశం అని చెప్పి నాకు అర్థమైంది. ఇది బయటికి వెళ్ళిపోవాలని. ఒకసారి ఆ మంత్రాన్ని మీ అందరికి కూడా ఒకసారి ఇక్కడ నేను చెప్తాను. ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ నమః. 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 ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ
నమః. ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ నమః. ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ నమః. ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ నమః. ఓం బాబాజీ సిద్ధాయ దేవాయ నమః. ఈరోజు నన్ను రమ్మడానికి కూడా కారణం ఈ మంత్రం చెప్పడానికే. నేను ఇక్కడికి వచ్చిన కారణం కూడా ఈ మంత్రం తెలియజేయడానికే వచ్చాను నేను. ఎందుకంటే బాబాజీ గారి ఆదేశం లేనిదే నేను ఒక అడుగు ముందుకైన ఎప్పుడు. ఎందుకంటే ఆయనే ఊపిరిగా నమ్మి ఆయనే ఊపిరిగా జీవిస్తున్నాను కాబట్టి ఏ చేసినా బాబాజీ గారే చేస్తారన్న విషయం క్లియర్గా తెలుసు. ఇక్కడ రావడానికి కారణం ఇది అన్న విషయం అవగాహన అయింది. అందుకే మీకు ఈ మంత్రం చెప్పడం జరిగింది. ఇది తర్వాత ఈ దీక్షలు ఇస్తున్న సమయంలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడకి 74 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ అనేక సాధనలు చేశారు. సాధన చేసి క్రియాదీక్షకు వచ్చారు. క్రియాదీక్షకు వచ్చినప్పుడు ఆవిడ దీక్ష జరుగుతుంటే నేను ఎప్పుడు దీక్షలు ఆపడం అంటూ ఉండదు. ఒకసారి ఆపాను. బాబాజీ గారిని ఎవరో ఏదో ప్రశ్న వేశారు, దానికి సమాధానం బాబాజీ గారు చెప్పమన్నారు అని చెప్పడం జరిగింది. దీక్ష అయిపోయాక ఆవిడ నెక్స్ట్ డే భయపడుతూ ఫోన్ చేసి, ఏమండి నేనే బాబాజీ గారిని ఇప్పుడు అడిగాను, ఈ దీక్ష చేస్తున్న సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావా, నువ్వు చేయిస్తున్నావా, ఈ దీక్ష సత్యమైనదా అని నేను బాబాజీ గారిని అడిగాను. అడగగానే మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారమ్మా. నాకు సంబంధం లేదు దీక్ష ఇస్తున్నప్పుడు. ఎప్పుడు దీక్ష నేను ఇస్తున్నాను అనదు, గురువులు ఇస్తున్నారు ఈ శరీర మధ్యం ద్వారా. కాబట్టి గురువులే చెప్పించారమ్మా, మీరు గురువులను అడిగారు, అది గురువులు చెప్పించారు. సో బాబాజీ గారు ఎప్పుడూ మీ వెనువెంటే ఉంటారు. ఎప్పుడైతే మీరు మీ సాధనలో ఉన్నారో ఆయన మీ వెనువెంటే ఉంటారు. మీ చేత ఏం చెప్పించాలి, ఏం చేయాలి ఆయనే చెప్పిస్తూ ఉంటారు. సో ఈ బాబాజీ మనకు అనుభవాలతో పాటు ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని ఆయనతో ప్రయాణం చేస్తే ఇంకా మనం అన్ని జన్మలు దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఆమె చాలా అదృష్టవంతురాలు. ఆమెకు అనేక ఎక్స్పీరియన్స్లు జరిగాయి. ఆమె కూడా బాబాజీ తత్వంలో ఇంకా ముందుకెళ్ళాలి, మీ అందరూ కూడా బాబాజీ తత్వంలో ముందుకెళ్ళాలి అని బాబాజీ గారిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మహావతార్ బాబాజీ గురించి, వారి అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎంతో చక్కని సందేశం ఇచ్చారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ బమిటపాటి రామ్మూర్తి గారు. సో వారికి మరొక్కసారి ఈ కార్యక్రమం తరపున, మనందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మరి ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారిని, వేదికపై ఉన్న పెద్దలు మరియు ముఖ్య అతిథి అలాగే వ్యవస్థాపకులు ఘనంగా విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ మహావతార్ బాబాజీ జన్మదిన వేడుకల్ని 7వ సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నందుకు వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక వ్యక్తి సాధన ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే అందుకుంటారో ఆ జ్ఞానంలో వాళ్ళు జీవిస్తూ తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అనేటటువంటి పట్టుదలతోటి ఎవరి మీద వాళ్ళు ఆధారపడకుండా ఏ గురుదేవులైతే ఏ జ్ఞానాన్ని వారికి అందించారో ఆ జ్ఞానాన్ని పొడికి పుచ్చుకొని వీరికి వచ్చేటటువంటి జీతాల్లోనే ప్రతి నెల కొంత సేవ్ చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సేవ్ చేసినటువంటి అమౌంట్లో నుండి ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకల పేరు మీద పేదవారికి అన్నదానం చేయటం కానీ, వస్త్రాలు లేనటువంటి వాళ్ళకి దుప్పట్లో వగైరా పంచిపెట్టడం కానీ, ఎవరికి జన్మదిన వేడుకలు అనేటటువంటి పరిస్థితుల్లో ఇదే ప్రాంగణంలో కూర్చుని వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు తెలియజేయటం, అంచెలంచెలుగా ఈ 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలా ఎదిగొచ్చారు అని చెప్పి అనుకోవటానికి
ఇందాక వాళ్ళు మనకు చూపించినటువంటి ఏవి చూస్తే పూర్తిగా మనకు అర్థమైపోయింది. ఎదుగుదల అని అంటే అర్థం ఏమిటంటే ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కావాలి మనకి. ఏ కార్యక్రమంలో మనం దిగొచ్చు, దానిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏమిటి. గతంలో వారు ఏదైనా చెప్పాలని అంటే వాళ్ళు ఈ ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఎదిగామనేటటువంటిది జస్ట్ ఇక్కడి నుంచి మాటల ద్వారా తెలియజేసేవాళ్ళు. ఈ సంవత్సరం టెక్నాలజీ పెరిగింది, జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరిగింది. వాళ్ళు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకుని ఒక ఏవీ ద్వారా మొత్తం మహావతార్ బాబాజీ యొక్క చరిత్ర ఏ విధంగా మనకు తెలియజేసినందుకు వారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం.